ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నేతలకి కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఆయన మాట్లాడతారు, ఎవరు అదుపులో పెట్టుకోవాలి, నీతి నిజాయితీ ఉన్నదని చెప్పుకుంటాడు ఆయన. ఫస్ట్ ఆయన రాజీనామా చేయండి, ఏ పార్టీ మీద గెలిచింది మీ అందరికీ తెలుసు. అవును. ఇవాళ వరంగల్ ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిండు ఆయన. ఆయన ప్రత్యేకంగా నేనే చేయబట్టి గెలిచిన, కడియంనే కాబట్టి గెలిచిన అనుకుంటే ఆ నోరు అదుపులో ఆయన పెట్టుకోవాలి. ఆయన ఎన్నిక ఏ విధంగా అయిందో ఆయన ఆలోచన చేసుకోవాలి. వారు నా గురువుగారే, నాకు టీచరు. జూనియర్ కాలేజీలో హన్మకొండ జూనియర్ కాలేజీలో చదివినప్పుడు ఆయన లెక్చరర్, క్లాస్ టీచర్ కూడా. ఓకే, మీకు కడియం శ్రీహరి గురువారు. ఆయన గురువుకు శిష్యుకి మధ్యన జరిగేటువంటి పోటీలో శిష్యుడు గెలుస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా తను కూడా స్టూడెంటే కదా, ఎవరు రాజకీయ గురువే కదా కడియం శ్రీహరి, ఆరూరు రమేష్కి కావచ్చు. తన దగ్గర పనిచేసే రాజకీయ గురువు వేరు, ఈ గురువు వేరు. ఓకే, చదువు చెప్పిన గురువు వేరు. అంటే మీ ఇద్దరికి గురువు దాని ఇప్పుడు ఇద్దరి గురువే కావచ్చు, శిష్యునిగా మాత్రం నేను. మరి గురువు మాట వింటారా, మీ అధిష్టానం మాట వింటారా? అధిష్టానం మాట, తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట, తర్వాత కేసీఆర్ గారి మాట నేను ప్రత్యేకంగా వింటాం. అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. ఓకే, మీకు ఫస్ట్ ఇప్పుడు బీజేపీ అటు కాంగ్రెస్ ఇద్దరిట్లో మీరు ఫైట్ చేసేది ఎవరితో? ఇద్దరు మాకు పోటీ కాదు, అసలు పోటీ లేదంటారు. పోటీ లేదు, వాళ్ళు పోటీ కాదు. క్యారెక్టర్ చూస్తుంది. వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతుంది. వాళ్ళ వరంగల్ పట్టణం కూడా చారిత్రాత్మకమైనటువంటి పట్టణం, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేయబోతారు. ఆ నిర్ణయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఏం చెప్తారు ఆరూరు రమేష్ గురించి? నేను వ్యక్తిగతంగా ఎవ్వరి విషయాలకు పెద్దగా పట్టించుకోను, కానీ ప్రజలు చూస్తారు కదా, ఆయన చూస్తారు, నన్ను చూస్తారు. చూసినప్పుడు తప్పకుండా ఎవరు మంచోళ్ళో ప్రజలు నిర్ణయం చేయాల్సింది ప్రజలు, కాబట్టి ప్రజలు తప్పక నిర్ణయం చేస్తారు. అటు చూస్తేనేమో మ్యాక్స్ కడియం శ్రీహరి సీనియర్ పొలిటికల్ లీడర్, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా పోటీ ఉన్న పర్సన్ ఈయన ఆరూరు రమేష్. మీరు చూస్తే ఎట్లా, అంటే మీ వాయిస్ ఏమో స్లోగా ఉంది, వాళ్ళేమో చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నారు. ఈ అగ్రెసివ్గా ఫైట్ చేసే వాళ్ళకి ఈ వరంగల్లా స్థానం ఉండదు. అగ్రెసివ్గా ఫైట్ చేయడం కాదు, విజ్ఞతతోటి ఫైట్ చేయాలి. తర్వాత రాజకీయంగా వాళ్ళకున్నది ఏం లేదు, వాళ్ళకంటే నేనే సీనియర్. కడియం శ్రీహరి కంటే సీనియర్ కాకపోవచ్చు, కానీ మిగతా విషయాలలో సీనియర్. నేను సీనియర్ కాబట్టి సీనియర్ విద్యార్థి తప్పకుండా గెలిచి. 2001 మీ పొలిటికల్ 2001కు ముందు నేను ఎంపీపీగా కూడా చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం తప్పకుండా కేసీఆర్ గారు స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చినాం. తర్వాత అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని తీసుకొచ్చినాం, చాలామందిని తీసుకువచ్చినాం. ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయే వలసలకి తెలంగాణ వ్యాప్తంగా ఏం చెప్తారు? వలసలు అనేటివి పోతాయి, అధికార దాహం ఉన్న వాళ్ళు దేనికోసం వచ్చిన వాళ్ళు దానికి పోతారు. మరి అది సాధ్యపడినప్పుడు వేరే దిక్కు పోయి చూసుకుంటారు, కానీ చూసుకుంటంతా ప్రజలు చూడరు. అట్లా ప్రజలు వాళ్ళది కూడా చూసుకుంటారు కదా, కాబట్టి ప్రజలు నిర్ణయం చేశారు. ఒకప్పుడు లెక్క కూడా ఇప్పుడున్న లీడర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒకప్పుడు అగ్రెసివ్గా మాట్లాడిన లీడర్స్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎవ్వరు సైలెంట్గా లేరు. మనము తుపాకీ గోడకు వేలాడితే అది మూగమైందని అనుకోవడానికి వీలేదు, అది తీసినప్పుడు తెలుస్తుంది. ఓకే, కాబట్టి కొద్దిగా తాత్కాలికంగా అట్లా కనపడుతుంది, కానీ బరాబర్ ఆ పని చేస్తుంది. ఓకే, వెళ్ళారా? కేసీఆర్ని కలిసారా మీరు? వెళ్ళి రేపు ఇవాళ కలుస్తాను. ఇవాళ వెళ్తున్నారు. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్కు గార్లాండ్ వేస్తాం, వేసి వారి ఆశయ సిద్ధి కోసం పనిచేస్తాం. అదేవిధంగా కేసీఆర్ గారి ఆశయ సిద్ధి అనేటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన, వచ్చిన తెలంగాణను కూడా సక్రమంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రకారంగా మేము వెళ్తాం. ఓకే, పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్తారు? వాళ్ళకి ఏం హామీ ఇస్తారు? ప్రజలకు హామీ ఇవ్వాల్సింది తెలంగాణకు సేఫ్ గార్డ్ కావాలి. ఇలా సేఫ్ గార్డ్ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వమే తప్ప నేను కూడా చూసిన అనేక ప్రభుత్వాలు చూసిన, ఎంపీపీగా చూసిన, పౌరుడిగా భారత పౌరుడిగా చూసిన. 1977లో ఉన్నటువంటి యొక్క మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నుంచి నేడు మోడీ ప్రభుత్వం వరకు చూసిన, కేంద్రంలో రాష్ట్రంలో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం నుంచి అటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు చూసిన. ఈ రెండింటి లోపల అన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జనరంజకమైన పాలన, జనుల ప్రజల కోసం ప్రజల కేంద్రకంగా చేసినటువంటి పరిపాలన చేసినటువంటి యొక్క కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధి జరిగింది. అది ఎవరు అన్నా వద్దన్నా కాదన్నా తప్పుగా. వరంగల్లోనే చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కాలేజీ కళాక్షేత్రం కావచ్చు, అలా చూసుకుంటూ పోతే చాలా సమస్యలు వరంగల్లో బ్రేక్ అయినాయి. ఇప్పుడు వరంగల్లో ధ్వంసం చేసిండ్రు. ఎవరు ధ్వంసం చేసిండ్రు ఒకసారి ఆలోచన చేయాలి. 1930లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. 1930 అంటే భారత స్వాతంత్రం రాకముందని ఉన్నటువంటి నిజాం చివరి రాజు ఏర్పాటు చేసినటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఉండే. మరి 2008 లోపల జిఎంఆర్ తోటి, హైదరాబాద్లో ఉన్న జిఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు తోటి ఎంసీఏ భారత ప్రభుత్వం భారత పౌర విమానయాన శాఖ ఒక అగ్రిమెంట్ చేసుకున్నది. 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటిది ప్రయాణికులు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పెట్టాము, అంత అవసరం లేదు.